హైదరాబాద్ లో రేపటి గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ట్యాంక్ బండ్ పై నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. నిమజ్జనం సందర్భంగా 10,500 మంది శానిటేషన్ కార్మికులు డ్యూటీలో ఉంటారని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేస్తామంటున్న మేయర్ విజయలక్ష్మితో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ట్యాంక్ బండ్ మీదకి వచ్చినారు. మరి ఏర్పాట్లు చూస్తున్నారు ఏం తెలుసుకుందాం. ఏంది మేడం, ట్యాంక్ బండ్ మీదకి వచ్చిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారా? అవునండి. ఇప్పుడు మొత్తం జీహెచ్ఎంసీ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తుంది? ఇప్పుడు చాలా మంది జనాలు వస్తారు రోడ్ల మీదకి. ముంబై తర్వాత మన దగ్గర అతి పెద్దగా జరుగుతుంది గణేష్ పండుగ. అన్ని కూడా జీహెచ్ఎంసీ ప్రతి ఒక్కటి ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఇయర్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్పెషల్ దృష్టి పెట్టి, అంటే ఫస్ట్ టైం కాపటికి మన గవర్నమెంట్ వచ్చాక ఫస్ట్ టైం కాపటికి ఆయన అన్ని డిపార్ట్మెంట్స్ లోపల రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. అందరి అంటే ఉత్సవ కమిటీ వాళ్ళతో కానివ్వండి, వివిధ డిపార్ట్మెంట్ అందరి సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. అకార్డింగ్ టు దట్ మేము ప్రిపేర్నెస్ స్టార్ట్ చేశాము. గత 1 month నుంచి కూడా మేము అన్ని అంటే లైక్ ఆల్ ద లేక్స్ కానివ్వండి, పాండ్స్ కానివ్వండి, అన్నీ కూడా మేము సందర్శించడం జరిగింది. అక్కడ ఉన్న లైటింగ్, అంటే స్పెషలీ మనం బేబీ పాండ్స్ దగ్గర కానివ్వండి, వాటి దగ్గర లైటింగ్ ఎట్లుంది, అక్కడ రోడ్స్ ఎట్లున్నాయి, ప్రూనింగ్ జరిగిందా లేదా, ఇట్లాంటి అన్నీ కూడా నేను పర్సనల్గా వెళ్ళి చూడడం కూడా జరిగిందండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ జిహెచ్ఎంసీ అదర్ డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్, అంటే మీకు తెలుసు అన్ని R&B కానివ్వండి. ఈరోజు మీరు క్రేన్స్ చూసినట్టయితే మనకు ఒక 250 క్రేన్లు ఇక్కడ ఆల్ అరౌండ్ సిటీలో ఉన్నాయి. అండ్ జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చే అబౌట్ 10,500 సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మరి 2,000 మంది స్వీపర్స్, వీళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. అండ్ పబ్లిక్ కూడా, అంటే అట్ ఎనీ కాస్ట్ ఎవ్వరికి కూడా ఒక ప్రాణ నష్టం జరగకూడదని మన గజ ఈతగాళ్ళు కూడా మనం ఎవ్రీ ఇయర్ లాగే ఈసారి కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేస్తున్నాం మేడం? బేసిక్గా పోలీసు వాళ్ళు కంట్రోల్ రూమ్ వాళ్ళు మానిటర్ చేస్తారు. కంట్రోల్ రూమ్ మనం ఎక్కడ ఏర్పాటు చేసినాము, ఎంతమంది అధికారులని కంట్రోల్ రూమ్ పెట్టబోతున్నారు? అబౌట్ 150 పెట్టారు. బట్ డెఫినెట్లీ కంట్రోల్ రూమ్, ఎందుకంటే ట్రైన్స్ మీరు నిమజ్జనం చేస్తుంటే మనీ అడుగుతున్నారు అని. సో అట్లాంటప్పుడు తప్పకుండా మీరు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మేడం, కొన్ని గుంతలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద వినాయకులు ఉన్నాయి కదా, ఇబ్బంది అవుతుందని అడుగుతున్నాం. సో అట్లాంటి వాటికి మేము చేసుకున్నాము, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము ఎట్లా రావాలో. సో దే ఆర్ ఆల్ టేకెన్ కేర్. మేడం, ఇప్పుడు బాలాపూర్ నుంచి ఇక్కడ వరకు దాదాపుగా 17 కిలోమీటర్లు, కొన్ని లక్షల వినాయకులు, ప్రతి సంవత్సరం 1,00,000 వినాయకులు మాత్రమే ప్రతిష్ఠిస్తే ఈసారి దాదాపుగా 3 లక్షలు అంటున్నారు. ఎప్పటివరకు పోలీసులో కోఆర్డినేట్ చేస్తున్నారు? తొందరగా 1 డేలోనే కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు కదా, ఎన్ని రోజులు పట్టే అవకాశం? ప్రాక్టికల్గా ఆలోచిస్తే అన్ని లక్షలు ఆ రోజే పడిపో కదా. సో ఇట్ మైట్ టేక్ 1 or 2 days ఎక్స్ట్రా అని నేను అనుకుంటున్నాను పర్సనల్గా. మేడం, ఇప్పుడు మీరు ప్రధాన చెరువులు కాకుండా బేబీ పాండ్లు, పోర్టబుల్, తర్వాత ఎక్స్కవేషన్ పాండ్లు కూడా ఏర్పాటు చేసినారు. కానీ చిన్న చిన్న వినాయకులు కూర్చోబెట్టిన వాళ్ళు కూడా ట్యాంక్ బండ్లోనే వేయాలని ఇష్టపడుతుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే దగ్గర ఉన్న పాండ్లకు వాళ్ళు వెళ్లకుండా ఇటు వరకు వస్తున్నారు. శ్రవణ్ గారు, ఇట్లాంటిది ఇది వెరీ సెంటిమెంట్ క్వశ్చన్. ఇప్పుడు నాకు ఉంటుంది అనుకోండి, ఎన్నో ఏళ్ల నుంచి నేను హుస్సేన్ సాగర్లో వేస్తున్నా కాబట్టి నాదొక సెంటిమెంట్ ఉంటుంది, నేను ట్యాంక్ బండ్లోనే వేయాలని. నేను మా తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేయగలుగుతాం అంతే. ఇట్ ఈస్ ఓన్లీ అ రిక్వెస్ట్ దట్ మీకు అరేంజ్ చేసినమే మేము ఆ పాయింట్స్ మీ గురించే చిన్నవి అక్కడ వేయండి. బట్ ఇట్స్ అగైన్ అ సెంటిమెంట్ మ్యాటర్ కాబట్టి వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి కంఫర్టబుల్ ఉంటే వాళ్ళే. భక్తులందరూ కూడా చెప్పదలుచుకున్నారు, ఎవరైనా గణేష్ ప్రతిష్ఠించారో వాళ్ళందరూ కూడా తొందర తీయమని చెప్తున్నారు అందరికీ. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము జిహెచ్ఎంసీ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తుంది కాబట్టి పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో గణేష్ నిమజ్జనం కోసం పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది అనేది హైదరాబాద్ మేయర్ చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నగరవాసులు, భక్తులందరూ కూడా మాకు సహకరించాలని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్తున్నారు.